హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ డిజర్ట్స్. నేను మీకు ఇప్పుడు 1.5 kg ఎగ్లెస్ చాక్లెట్ కేక్స్ చూపిస్తున్నాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 6 టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్, 1.5 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, ఏదైనా బ్రూ కానీ కాంటినెంటల్ కాఫీ కానీ మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. తీసుకుని బాగా మిక్స్ చేయాలి. తర్వాత దాంట్లో 1.5 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేది కాచి చల్లార్చుకుని గోరువెచ్చగా ఉన్న మిల్క్ అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో 3 టీ స్పూన్స్ వెనిగర్ యాడ్ చేసుకోండి. వెనిగర్ యాడ్ చేసుకుంటే మనం పాలు గోరువెచ్చని వేసాం కదా, అది వేసి కలపడం వల్ల ఏంటంటే లైట్గా విరగడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ వెనిగర్ లేకపోతే మీ దగ్గర నిమ్మరసమైనా వాడుకోవచ్చు. అది వేసి ఒక 10 minutes పక్కన పెడితే అది లైట్గా విరగడం స్టార్ట్ అవుతుంది. మీకు వీడియోలో ఎలా అయితే ఉందో అలా స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో 3/4 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఒకసారి దాన్ని మిక్స్ చేసి దాంట్లో 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అది మీరు చేత్తో తిప్పగలిగితే చేత్తో అయినా తిప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీరు చేత్తో తిప్పుకోలేకపోతే కనుక మిక్సీ అయినా వాడుకోవచ్చు. లేదా మిక్సీ కాకపోతే హ్యాండ్ బ్లెండర్, మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో అయినా వేసుకోవచ్చు. మొత్తం షుగరు, ఆయిల్, మిల్క్ అంతా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయి ఒక క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట. అది బాగా షుగర్ మొత్తం కరిగిపోతే బాగా విస్క్ చేసుకుంటే మనకు ఒక క్రీమీ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా ఉంటుందన్నమాట. అలా అయిన తర్వాత దాని మొత్తాన్ని బాగా కలుపుకుని నెక్స్ట్ మనం దాంట్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 కప్స్ మైదా, బాగా ఫస్ట్ జల్లించుకుని మైదాని 3 కప్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా వచ్చేసి 1.5 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ వచ్చేసి 3 టీ స్పూన్స్. రెండు కూడా మీరు బాగా జల్లించుకున్న తర్వాతే దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ రెండు యాడ్ చేసుకున్న తర్వాత 6 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుద్దండి. యాడ్ చేసుకుని ఇది కూడా జల్లించుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బబుల్గా ఫామ్ అయ్యి మంచి జారుడు ఫామ్లో వస్తుంది. ఒకవేళ మీకు టైట్గా అనిపిస్తే కన్నా ఇంకా థిక్గా అనిపిస్తే కనుక ఇంకొంచెం కాచి చల్లార్చుకున్న పాలు కొద్దిగా 1 స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకుని దాన్ని మనం లూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయిన తర్వాత కేక్ టిన్స్ తీసుకుని కింద బటర్ అప్లై చేసి బటర్ పేపర్ వేసి కేక్ టిన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 kg, 1/2 kg కేక్ టిన్స్ అనమాట. అవి యాడ్ చేసుకుని ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో కానీ లేదా స్టవ్ మీద కానీ పెట్టుకుని 40 to 45 minutes కేక్ హీట్ చేసుకుంటే మనకి చక్కగా స్పాంజీ ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. అలా ఫామ్ అయిన తర్వాత దాన్ని లేయర్స్గా కట్ చేసుకుని క్రీమ్ అప్లై చేసుకోవాలి. మీకు క్రీమ్ ఎలా బీట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. మనకి విప్పింగ్ క్రీమ్ ఏదైనా కానీ సూపర్ మార్కెట్స్లో దొరుకుద్ది. మనకు దొరికిన విప్పింగ్ క్రీమ్ తీసుకుని అలా బీట్ చేసుకుని బీటర్తో కేక్ని లేయర్స్గా కట్ చేసుకుని ఫస్ట్ షుగర్ సిరప్, నెక్స్ట్ మళ్ళీ ఒక లేయర్ క్రీము అలా అప్లై చేసుకుని డ్రమ్ కోటింగ్ పెట్టుకుని చూపించడమే. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మీకు అది కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇది నేను 2-tier కేక్ చేశాను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే కేక్ చాలా బాగా వచ్చింది. క్రీమ్ మొత్తాన్ని అలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుని బౌల్ తిప్పి పెడితే క్రీమ్ మనకి కింద పడకూడదు అనమాట, అలా రావాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కేక్.